లేదండి. ఉత్తరంలో ఇప్పుడు వాయువ్యంలో ప్రహరీ కానిచ్చేసే కట్టాను. ఇంటి పారు వచ్చేసింది. ఇంటి పారు రావచ్చండి ఒకటి. ఇంటి పారులో రావచ్చు, కానీ మీరు పాయింట్ అర్థం చేసుకోండి. దక్షిణంలో 4 ఫీట్లు ఖాళీ ఉంది. 4 ఉందండి. ఇక్కడ ఉత్తరంలోకి వచ్చేసరికి 5 ఫీట్లు ఖాళీ ఉండాలి కదా బాత్రూమ్ కట్టిన తర్వాత. 6 అడుగులు ఉందండి. అదే 6 ఉంది. బాత్రూమ్ కట్టిన తర్వాత ఖాళీ చూసుకోవాలండి. ఓకే ఓకే. అది ఆ పాయింట్ అర్థమైందా? అందువల్ల ఇక్కడ మీరు చెప్పే కొలతల ప్రకారం కొంచెం సమస్య ఉంటుంది. ఒకసారి ఇప్పుడు అయితే నేను ప్రహరీని మాకు ఉత్తరం ప్లేస్ ఉంది. ప్రహరీని ఒక 3 అడుగులు పెంచుకున్నాను అనుకోండి, అప్పుడు 9 అడుగులు అవుతుంది. అప్పుడు కట్టుకోవచ్చండి. 9 అడుగులు అంటే అప్పుడు 3 అడుగులు వెడల్పుతో బాత్రూమ్ కట్టుకోవచ్చండి. 4 అడుగులు కట్టినా కానీ ఇంకా 5 అడుగులు ఉంటది కదండి. అంటే 4 అడుగులు మీరు మళ్ళీ ఇక్కడ ఇంటికి బాత్రూమ్ కట్టాలి కాకుండా కట్టుకోవాలి. ఓకే అది అంటే ఇప్పుడు వెల్లుడు ఉంటుంది చూడండి. వెల్లుడు 3 అడుగులు ఉంది. వెల్లుడు పడకూడదని చెప్పేసి అంటున్నారు బాత్రూమ్ మీద. దానికి ఏం లేదు, పడచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీ ఇంటికి దానికి టచ్ కాకూడదు.